డి శ్రీనివాస్ గారు బహుజన్ ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అందరికి జై భీమ్, జై నివాసి. నా పేరు దేవతి శ్రీనివాస్. నేను బహుజన ముక్తి పార్టీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ని. ముఖ్యంగా ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశము, మరి గత దినాల్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల దళిత బిడ్డలుగా, దళిత సమాజముగా మేము ఎంతో చింతించినాము, బాధపడ్డాము. మరి ముఖ్యంగా అలజడిగా మా మనసుల్లో ఉండిపోయింది. ఎందుకంటే భారత రాజ్యాంగమేమో ఆర్టికల్ 14 ప్రకారము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమని చెప్తున్నది. ఆర్టికల్ 15 ఏమో మత, కుల, లింగ అలాగే జన్మస్థలం బట్టి ఎటువంటి వివక్ష చూపకూడదని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 అంటున్నది. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అంటే కుల వివక్ష అది చట్టవిత్త నేరం అని, అంటే అన్టచబిలిటీ ఇల్లీగల్ అని, దానికి ఖచ్చితంగా శిక్ష విధించాలని బాబాసాహెబ్ బి అంబేద్కర్ గారు ఆ రోజే రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆర్టికల్ 25 ప్రకారము ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, పాటించవచ్చు, ప్రొపగేట్ చేయొచ్చు, అంటే చెప్పొచ్చు. మరి ఇటువంటి హక్కులు కల్పించిన భారత రాజ్యాంగము మరి కేవలము ఒక 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని బట్టి దళితులు క్రైస్తవులుగా మారితే, ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ వారు క్రైస్తవులుగా మారితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రద్దు అవుతుంది, మీకు ఎస్సీ హోదా రద్దు చేయబడునని ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇది మరి భారత రాజ్యాంగానికి విరుద్ధం కాదా? ముఖ్యంగా భారతదేశము లౌకికవాదమని, సెక్యులరిజం అని గర్వంగా చెప్పుకుంటున్నామే. భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైన్, సిక్కు, పార్సీ అనుకుంటా ఎన్నో విభిన్నమైన మతాలు వారు భిన్నత్వంలో ఏకత్వంలో ఉంటున్నామే. మరి అలాంటప్పుడు గౌరవ సుప్రీంకోర్టు మనందరికీ తల్లి లాంటిది మరి ఏ విధంగా మరి అగ్రవర్ణాల్లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు క్రైస్తవ మతంలోకి మారితే మరి కులము మారదు. మా బీసీ మిత్రులు మరి కులం క్రైస్తవ మతంలోకి పోతే వాళ్ళ కులం మారదు. మా ఆదివాసి బిడ్డలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినా వారికి అదే చట్టం వాళ్ళకి మారదు. మరి మేమేం అన్యాయం చేశాం? దళిత బిడ్డలుగా పుట్టినలే మేము చేసిన నేరమా? ఈనాటి నుండి కాదు, గత 100 ఏళ్ళుగా మా మీద వివక్ష జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. నేను ఒకటే అడగదలుచుకున్నా, గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, ఈ రాజకీయ పార్టీలను, అధినాయకులను, మరి ముఖ్యంగా మన రాష్ట్రపతి గారిని వినమ్రంగా నేను వాళ్ళని ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను. నేను ఈ దేశ పౌరుణ్ణి కాదా? ఈ దేశంలో నేను పుట్టలేదా? అవునండి, మీరు ఎన్నో కమిషన్లు వేశారు కదా, కాల్కేర్ కమిషన్ నుండి మండల్ కమిషన్ వరకు, అలాగే మరి రంగనాథ్ మిశ్రా కమిషన్ మరి స్పష్టంగా తెలియపరిచింది కదా. ఏమని తెలియపరిచింది? దళితులు అనగా షెడ్యూల్ క్యాస్ట్ చెందిన బిడ్డలు క్రైస్తవ మతంలో మారినప్పుడు సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళ వివక్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి నిజ నిర్ధారణ చేసి ఆ కమిషన్ ని, ఆ రిపోర్టు వాళ్ళు ఇచ్చినాక కూడా దాన్ని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. సరే, ఈనాటికి అంటే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేజీ బాలకృష్ణ కమిటీ కూడా మరి ఇచ్చారు కదా. ఎప్పుడు 2022లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 22, 2024లో మరి వాళ్ళు నివేదిక ఇవ్వాలా. ఇంతవరకు ఇచ్చిండ్రా అంటే ఇవ్వలేదు. దాని ఉద్దేశం ఏంటి అంటే వివక్ష ఉంది. వివక్ష లేకపోతే టైం పీరియడ్ లోపే ఇచ్చేసేవాళ్ళు, ఇవ్వలేదు. కాబట్టి మా ప్రశ్న ఏంటంటే, మరి మా సిక్కు సోదరులకు 1950లో ఎస్సీ హోదా కల్పించారు, సవరణ చేశారు కదా 1956లో. 1990లో మా బుద్ధిస్ట్
సిక్కు మన బుద్ధిస్ట్ దళిత సోదరులకు కూడా మీరు సవరణ చేసి వారికి కూడా హక్కు కల్పించారు కదా. మరి ఈ 2026లో దళిత క్రైస్తవమైన మాకు కూడా అలాంటి అధికారం మీరు కల్పించాలి. మీరు పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని మరి ఆమోదింప చేసి మీరు రాష్ట్రపతి తీసుకుపోయి గెజెట్ చేయించి మాకు అధికారం ఇవ్వాలి. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎప్పుడు వచ్చిందండి? మనకు 1949 నవంబర్ 26 నాడు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయింది. 1950 జనవరి 26 నాడు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే అప్పటికి ఇది లేదు. ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు. అది ఎప్పుడు వచ్చింది? 6 నెలల తర్వాత, అంటే ఆగస్ట్ 10 నాడు వచ్చింది. పేపర్ లో ఆగస్ట్ 11 వచ్చింది. అంటే 6 నెలల తర్వాత మీరు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చి మీరు రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14కి, ఆర్టికల్ 15కి, ఆర్టికల్ 17కి, ఆర్టికల్ 25కి మీరు ఏం చేస్తున్నారు? దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని కాల రాస్తున్నారు. అలాంటప్పుడు ఆ ఆర్టికల్ తీసేసేయండి. అందరు మన కుల వ్యవస్థను తీసేసి అందరికీ సమాన హక్కులు కల్పించండి. ఎందుకు కల్పించారు? ఒకటే అడుగుతున్నాను, ఈ దేశంలో మతం మారితే కులం మారుతుందా? ఇది క్వశ్చన్ మార్క్. ఒకవేళ మారుతుంది అని అంటే అందరికి ఒకే సమాన్యాయం చేయండి. సమానత్వం కదా మనం ఉండాల్సిన, సమానత్వం కదా మన ఆర్టికల్ 14 చెప్తుంది. ఎందుకు మీరు సమానత్వంలో దళితులు ఎందుకు చూడట్లేదు? సుప్రీంకోర్టు ఈ విధంగా కూడా చెప్తా ఉన్నది. మీరు తిరిగి మళ్ళీ హిందుత్వంలోకి రండి, మీ హోదాలు మీకు కల్పిస్తామంటే ఏంటి అర్థము? అమ్మ తిననివ్వదు, అడుక్కోనివ్వదు. ఇట్లా ఉంది ఒక సామెత. చూడాలనుకుంటే దయచేసి నేను నిబంధనంగా విజ్ఞాపంగా మరి నేను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, రాజకీయ ప్రతినిధులను, పార్లమెంట్ లో ఉంటున్న ఎంపీలను, రాష్ట్రపతి గారిని, మన తెలంగాణ సీఎం ను, పక్క రాష్ట్రంలో సీఎం ను కూడా నేను ఒకటే కోరుకుంటా, సార్ మాకు న్యాయం చేయండి. దళిత క్రైస్తవులు ఈనాటికి సమాజంలో కుల వివక్షకు గురవుతున్నారు. మాకంటూ సమాజంలో ఇల్లుకి ఇవ్వట్లేదు. అన్ని విధాలుగా మరి సామాజిక అన్ని విధాలుగా మమ్మల్ని ఒట్టేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటూ జై భీమ్, జై మూల్యవాసి.